ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం కొరకై మనం సిద్ధపడదాం. అందరూ బాగున్నారని నేను తలంచుతున్నాను. ఈ సమయంలో మనం దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం వినటం మనకు ఆశీర్వాదం. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. ఈ లోకములో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. కొన్ని మాటలు మనకు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని మాటలు మనల్ని అనేక రకాలైన శోధనలోనికి నడిపిస్తాయి. దేవుని మాటలైతే మనకు ఆదరణ, ఆశీర్వాదం, గొప్ప ధైర్యాన్ని మనకు కలిగిస్తాయి. దేవుని లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మనకు కనపడతా ఉంది. ఈ సమరయ స్త్రీ, ఈ సమరయులు ఎవరు అనగా ఇశ్రాయేలీయులకి అన్యులకు పుట్టినటువంటి వారే సమరయులు. కనుక ఈ సమరయ ఈ జనాంగాన్ని యూదా జాతి వారు చాలా తక్కువగా చూసేటువంటి వారు. కనుక ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులను చేసుకొని ఆయన ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మిస్తున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను అని ఉంది. యోహాను శిష్యులకి, యేసు ప్రభువారి యొక్క శిష్యులకి వివాదం పెట్టాలని ఈ యొక్క పరిచయులు చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి సంగతి గ్రహించి ఆయన యూదయ దేశము నుంచి గలిలయ దేశానికి వెళ్తా ఉన్నాడు. ఈ గలిలయ దేశానికి యేసు ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు ఆయన సమరయ మార్గమున వెళ్ళాల్సి వచ్చింది. సమరయ మార్గమున ఎవరూ వెళ్ళరు యూదులు. ఎందుకు అంటే సమరయులు అంటరాని వారని, వారిని తక్కువగా చూసేటువంటి వారు. సమరయ ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఈ యొక్క ఏదో ఒక విధముగా సమరయ దేశానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలారా ఆ సమరయ మార్గాన వెళ్ళటానికి ఎవరూ ఇష్టపడరు. ఆ యొక్క సమరయ మార్గము గుండా తిరిగి వారు వెళ్ళేటువంటి వారు. కానీ సమరయ ఆ పట్టణములో గుండా వెళ్ళటానికి ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. అయితే యేసు ప్రభువారు చూడండి సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. యేసు ప్రభువారు ఈ మార్గాన వెళ్ళాల్సి వచ్చింది. అనేకులు వెళ్ళటల్లా సమరయులను తక్కువగా చూశారు. కానీ ప్రభువారు చూడండి ఎవరిని ఆయన తక్కువగా చూసే దేవుడు కాదు. ఆయన అందరినీ సమానముగా చూసేటువంటి వాడు. సమరయులు కానీ, యూదులు కానీ, యూదేతరులు కానీ ఎవరైనా సరే యేసు ప్రభువారు ఆయన అందరినీ సమానముగా చూసేవాడు. అందరి కోసం ఈ లోకానికి వచ్చినవాడు. కనుక ప్రభువారు చూడండి ఆయన మార్గాన వెళ్ళవలసి వచ్చింది. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్నటువంటి సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. యేసు ప్రభువారు చూడండి ఈ సమరయలో ఉన్నటువంటి సుకార అనేటువంటి ఊరికి ప్రభువారు వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. సుకార అంటే అబద్ధాల ఊరు అని అర్థం. ఈ బావి ఒకే బండలో త్రవ్వబడినది.
యాకోబు చూడండి ఇక్కడ ఒక బావి తవ్వించాడు. దీని లోతు 105 అడుగులు, వెడల్పు 9 అడుగులు అని బైబిల్ పండితులు తెలియజేశారు. కనుక యాకోబు బావి చూడండి, అక్కడ ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రయాణము వలన అలసిన రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పుడు ఇంచుమించు 12 గంటల ఆయను. యేసు ప్రభువారు సరిగ్గా 12 గంటల సమయంలో ఆ బావి దగ్గరకు వచ్చారు. ఆయన చూడండి అలసిపోయినట్లు మనం దైవ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథములో 40వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే 28వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన సొమ్మశిల్లడు, అలసిపోయేవాడు కాదు. కానీ లేఖన భాగంలో మనం చూస్తే యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండనే అని ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి చూడండి, ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడిలాగానే ఆయన అలసిపోయినట్లు మనం లేఖనాల్లో చూస్తాం. ఆయన అలసిన రీతినే బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఇంచుమించు 12 గంటల ఆయన సమరే స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగెను. యేసు ప్రభువారు ఈ సమరే స్త్రీని చూడండి, అమ్మ నాకు దాహమేస్తూ ఉంది, నాకు దప్పిగేస్తూ ఉంది, నీళ్ళు ఇవ్వమని ఆమెను అడిగినప్పుడు ఆయన శిష్యులు ఆహారం కొనుటకై ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకెమ్మకని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరుగియుంటే నీవు ఆయనకును అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవని ఆయన్ని అడిగింది. అయ్యా, నీవు దాహం వేస్తా ఉందంటున్నావు, నీ దగ్గర ఏవీ లేదు, శాదా లేదు, బకీటు లేదు, కాబట్టి నీళ్లు ఎలా నీవు తీసుకుంటావు? సమరయులకి యూదులకి సాంగత్యము లేదు, మేము నీళ్ళు ఇస్తే వీళ్ళు ఎలా తాగుతారు? కాబట్టి మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నీవేమన్నా గొప్పవాడవా అని ప్రభువారిని చూడండి ఆమె అంటా ఉంది. అందుకు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ నీళ్లు తాగితే మరలా దాహం అయిద్ది, నేనిచ్చే నీళ్లు తాగితే మాత్రం ఎన్నడూ దప్పిగొనడు అన్నాడు ప్రభువారు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభువారు ఆయన ఇచ్చేటువంటి నీళ్లు ఉన్నాయే అవి నిత్య జీవం. ఈ లోక సంబంధమైన నీరు తాగుతూ ఉంటే దాహం వేస్తూ ఉంటుంది. మానవుని యొక్క ఆశకు అంతు ఉండదు, మానవునికి ఎంత ఉన్నా కానీ ఆ దాహం తీరదు. ఈమె జీవితం కూడా అంతే, నీళ్లు తాగుతూ ఉంటారు, దాహం వేస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం అంతే. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను.
ఈ నీళ్ళు తాగితే దాహం, మరలా దాహం వేసిద్ది. కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నటికీ దాహము చందరు అంటా ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ప్రియ సోదరి సోదరుడా, చూడండి, యేసు ప్రభు వారిని యాకోబు కంటే గొప్పవాడవా అన్నది. ఎందుకంటే యాకోబు అక్కడ బావి తవ్వించి అనేకుల అవసరతలు తీరుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క బావిని తవ్వించినటువంటి వాడు యాకోబు. కానీ ఇప్పుడేమంటా ఉంది, అయ్యా, ఈ నీళ్లు దాహం వేస్తే మరలా ఈ నీళ్లు తాగుతానే ఉంటాం, దాహం వేస్తానే ఉంటుంది. కానీ నీవిచ్చిన నీరు ఉన్నదే, అది తాగితే ఎన్నడూ దాహం కొనరంటున్నావు. ఇంత దూరం నేను రాకుండా ఉండటానికి ఆ యొక్క నీళ్లు నాకు ఇవ్వమని ఆమె ప్రభువారిని అడుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఆమె ఏమని గ్రహించింది అంటే, యాకోబు కంటే యేసు ప్రభువారు గొప్పవాడు అని. యాకోబు ఇచ్చిన నీళ్ళైతే భౌతికమైనవి. యాకోబు కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. యాకోబు కంటే ముందున్నవాడు, యాకోబు కంటే శ్రేష్టమైన వాడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన ఇచ్చే నీరు ఏమి కోరుకుంటా ఉంది. అప్పుడు ప్రభువారు అంటా ఉన్నాడు, ఏమన్నాడంటే, నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్మని ప్రభువారు ఆమెను అడిగినప్పుడు ఆమె అంటా ఉంది, చూడండి దేవుని బిడ్డలారా, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అంటా ఉన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, కాబట్టి నువ్వు సత్యమే చెప్పావు. ఎప్పుడైతే చూడండి ఈమెలో ఉన్నటువంటి బలహీనతను ఆయన బయట పెట్టాడో, ఆయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఆమెలో ఒక భయం, ఆమెలో ఒక విధమైనటువంటి ఆ పశ్చాత్తాపం వచ్చేదిగా ఉంటా ఉంది. ఇక్కడ అంటా ఉంది చూడండి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈమెలో చూడండి రెండవదిగా యేసు ప్రభు వారిని ప్రవక్త అని గ్రహిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, యాకోబు కంటే గొప్పవాడై ఉన్నాడని ఆమె గ్రహిస్తా ఉంది. కనుక రెండవ మాటలో మనం చూస్తే ఆయన ప్రవక్త అని గ్రహిస్తా ఉంది. ఎందుకు అంటే చూడండి, ఈ ప్రవక్త ఆమెలో ఉన్నటువంటి పాపమును ఎరిగినటువంటి వాడు, ఆమె పాపాలను తెలుసుకున్నటువంటి వాడు. ఆమె ఎందరితో ఉందో, ఇప్పుడున్న వ్యక్తి కూడా ఆమె భర్త కాడని యేసు ప్రభు ఈ మాట చెప్పగానే ఆ స్త్రీ అంటా ఉంది, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. యేసు ప్రభు వారు ప్రవక్త, ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడై ఉన్నాడు, ఆయన ప్రవక్తలకు ప్రవక్త అయి ఉన్నాడు. కనుక ఇంత గొప్ప దేవుడితో ఆమె సంభాషిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆమెలో ఒక విధమైనటువంటి మార్పు వచ్చేసేదిగా ఉంటా ఉంది. ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అని అంటా ఉన్నాడు. ఈ యొక్క సమరయులు చూడండి, గెరిజీం అనే కొండ మీద వీరు ఆరాధించేటువంటి వారు. వీరి దేవత వేరు, వీరి ఆరాధన వేరు, వీరి సంస్కృతి వేరు, వీరి పద్ధతులు వేరుగా ఉంటాయి. కనుక యేసు ప్రభువారు చూడండి, ఆయన ఏమితో అంటా ఉన్నాడు, ఇదిగో యెరూషలేములో కాదు, ఈ పర్వతం మీద కాదు అని ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, అమ్మా, ఒక కాలము వచ్చున్నది, ఈ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు.
యెరూషలేములో ఆరాధన ఉండదు. అలాగనే ఈ యొక్క పర్వతం మీద ఆరాధన ఉండదు. నా మాట నమ్ము. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని అంటాడు. తెలియని దానిని ఆరాధన చేస్తూ ఉన్నారు మీరు. కనుక ఆ గెజరేము కొండ మీద కాదు, లేక యెరూషలేములో కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతా ఉన్నాడు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అంటాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని ఆరాధన, దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారై ఉన్నారు. ఈ స్త్రీ, ఈ సమరయ స్త్రీ చూడండి, ఈ మాటలు ఎప్పుడైతే ఈ స్త్రీతో ప్రభువారు చెప్పాడో ఆమె అంటా ఉంది, ఆ స్త్రీ ఆయనతో, నీవు క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. మూడవ మాటలో చూడండి, మెస్సియా అని ఆమె గ్రహిస్తూ ఉంది. మెస్సియా అనగా రక్షకుడు, నీతో మాట్లాడుతున్నవాడే మెస్సియా. ఏ మెస్సియా కొరకైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయననే నేను అని చూడండి ప్రభువారు ఆమెతో చెప్పినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఈలోపు మనం చూస్తే 27వ వచనములో, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలననియు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనియు ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవి నాతో చెప్పిన మెస్సియాను మీరు చూడండి, ఈయన క్రీస్తు కాడా అంటావు. ఆ సమయంలో చూడండి ఆమెలో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. ఇక్కడ వాక్యములో మనం చూస్తే ఆమె తన కుండను విడిచిపెట్టి మంచినీళ్ళకు వచ్చింది. అక్కడ బావి దగ్గరికి ఆమె అందరూ వచ్చే సమయంలో వచ్చేది కాదు, ఎవరు రాని సమయంలో మిట్ట మధ్యాహ్నం వచ్చేది. అదే సమయంలో యేసు ప్రభువారు ఆ బావి దగ్గరకు వచ్చాడు. ఆమె కోసమే వచ్చాడు, ఆమెను రక్షించటానికే వచ్చాడు. ఆమె నశించటానికి, నరకానికి వెళ్ళటానికి యేసయ్యకి ఇష్టం లేదు. ఒక ఆత్మ కోసమే, ఒక మనిషి కోసమే యేసు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు ఆమె చూడండి యాకోబు కంటే గొప్పవాడని గ్రహించింది. ఆమె ప్రవక్తని గ్రహించింది. ఆమె మెస్సియాని, రక్షకుడని ఆమె గ్రహించి ఆమె అంటా ఉంది, తన కుండను విడిచి వీరిలోనికి వెళ్ళిపోయింది. కుండ అనగా మరొక భావం ఏంటంటే, దేవుని బిడ్డలారా, తన యొక్క దేహములో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు క్రియలన్నిటినీ, తన పాపపు కుండను అక్కడే వదిలిపెట్టి, పాప కార్యాలను, పాపపు ఆ యొక్క జీవితాన్ని వదిలిపెట్టి ఆమె చూడండి ఊర్లోనికి వెళ్తా ఉంది. ఊర్లోనికి వెళ్ళి ఆమె చెబుతా ఉంది, ఇదిగో మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడండి. సమరయ ప్రజలారా, మీరు రండి, ఈ దినం నా జీవితం ధన్యమైపోయింది. నేను చేసినవి నాతో చెప్పిన మెస్సియా వచ్చాడు కాబట్టి ఆయన క్రీస్తు. నాలుగవదిగా ఆయన క్రీస్తు అని గ్రహిస్తూ ఉంది. క్రీస్తు అంటే అభిషేక్తుడు, తండ్రి చేత అభిషేకించబడి లోకానికి పంపబడినవాడు ఆయన క్రీస్తు కాడా? మీరు చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. కాబట్టి వెంటనే చూడండి ఆమెలో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. ఆమె సాక్ష్యం చెబుతా ఉంది. ఈ మాట ఆమె చెప్పినప్పుడు, ఆ ఊరిలో వారితో చెప్పినప్పుడు, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. చాలా మంది ప్రజలు, సమరయ ప్రజలు ఆమె చెప్పిన మాటను బట్టి ఆయన దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువును గ్రహించిన మనం, ఆయన బిడ్డలుగా మార్చబడిన మనం, రక్షించబడిన మనం,
నరకాన్ని తప్పించుకొని నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ ఉన్న మనం అనేక మంది ప్రజలకు ఇదిగో ఈమెలాగనే, ఈ సమరయ స్త్రీలాగనే సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. సమరయ పట్టణానికి ఈమె సాక్ష్యం ఇస్తా ఉంది, నేను చేసినవి నాతో చెప్పిన మెస్సియాను మీరు కూడా వచ్చి చూడండి. ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ చూడండి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చేసారు. ప్రభు దగ్గరికి అనేక మందిని మనము తీసుకొని రావాలి. చివరి దినాల్లో వారి పాపాలు ఒప్పుకొని వారు వదిలిపెట్టి క్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించి దేవుని బిడ్డలుగా మార్చబడే అలాంటి ఆ యొక్క సాక్ష్యాన్ని మనం ఇచ్చి ప్రభు దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడు చూడండి ఏమంటా ఉన్నారంటే, శిష్యులు వచ్చేశారు. ఈలోపు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకున్నప్పుడు అందుకు ఆయన అంట, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చుంచుటయు నాకు ఆహారమై ఉన్నది అని శిష్యులు అంటా ఉన్నారు. అయ్యా ఆహారం భోంచేయి అని అంటా ఉంటే, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం. చూచారా ప్రియ సోదరి సోదరుడు, దేవుడు ఆయన చిత్తమును నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చినవాడు అని. కనుక ఈ సమరయ స్త్రీ ఎంటరానటువంటి వారు అనబడినటువంటి వారు, లెక్క చేయని వారు కాబట్టి ఈమె కోసమే యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఈమె చూడండి యాకోబు కంటే గొప్పవాడని గ్రహించింది. ఎందుకంటే యాకోబుతో విన్న బావి ఆ నీరైతే మరలా దాహం కొంటారు, కానీ ఈయనిచ్చిన నీళ్ళైతే ఎన్నటికీ దాహం కాదు, నిత్య జీవం. కాబట్టి తృప్తి, ఆనందం, ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి జీవితాన్ని ప్రభువారు ఆమెకి ఇచ్చినప్పుడు ఈయన గొప్పవాడు అనుకుంది. ఈయన ప్రవక్త, నేను చేసినవన్నీ చెప్పాడు ఈయన ప్రవక్త, నా జీవితం ఎలా ఈయనకు తెలిసింది అని గ్రహించింది. మూడవ మాటలో మెస్సియా, దేవుని బిడ్డలారా, ఆయన రక్షకుడు, నన్ను రక్షించటానికే వచ్చాడు, ఆయన క్రీస్తు, ఆయన అభిషేక్తుడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ గ్రహించి చూడండి ఆయన యొద్దకు అనేక మందిని నడిపించింది. అప్పుడు 39వ వచనములో మనం చూస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ ఊర్లో అనేక మంది ఆమె చెప్పిన మాటను బట్టి సమరయుల్లో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆమె చెప్పిన మాటను బట్టి సమరయులు చూడండి అనేక మంది ప్రభు దగ్గరికి రాగలిగారు. ఈ చివరి దినాల్లో కూడా చూడండి దేవుని బిడ్డల ఆయన దగ్గరికి అనేకులు నడిపించటానికి ఈమె వలె మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని దైవ వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన్ని వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామనిరి. అమ్మాయికి నీవు చెప్పినట్లు కాదు, మా అంతట మేమే ఆయన దగ్గరకు వస్తాం. చూడండి, మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామనిరి. అనేక మందిని చూడండి ఆ సమరయ పట్టణాన్ని కదిలించినటువంటి ఈ సమరయ స్త్రీ ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి ప్రియ సోదరి సోదరుడా. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క బిడలమైన మనం ఈ సమరయ స్త్రీ వలె, ఒకవేళ లోకానికి నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిజదేవుడని, నిజరక్షకుడని, నిన్ను రక్షించటానికి వచ్చిన మహా గొప్ప మెస్సియాని నీవు గ్రహించి ఆయన మాటలు నీ హృదయంలో చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడాలని నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.
ప్రార్థన చేసుకుందాం. సమరయ స్త్రీ వలె మనం కూడా అనేకులకు సాక్షార్థంగా బతుకుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, ఈ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సమరయ స్త్రీ మిమ్ములను గొప్ప దేవుడు అని, మీరు ప్రవక్తవని, మీరు మెస్సియావని, మీరు క్రీస్తువని గ్రహించి సమరయ పట్టణానికి వెళ్ళి నేను చేసినవి నాతో చెప్పిన మెస్సియాను మీరు కూడా వచ్చి చూడమని, ఆయన క్రీస్తు కాడా అని అనేకులకు సాక్ష్యం ఇచ్చింది తండ్రి. ఆమె రోత జీవితం, ఆమె పాప జీవితం, ఆమె భయంకరమైన జీవితాన్ని బాగు చేసిన మిమ్మను గురించి అనేకులకు చెప్పగా సమరయ పట్టణమంతా కదిలి మీ బిడలుగా మార్చబడ్డారు తండ్రి. ఈ చివరి దినాల్లో ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతివారు, చూస్తూ ఉన్న ప్రతివారు అనేకులకు సాక్షార్థంగా ఉండి దేవా మేము అనేకులను మీ బిడ్డలుగా మార్చున్నట్లు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్య కృప సదా నిత్యము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్.